జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు మాత్రమే చేశారు. ప్రజలకు అవసరమైన బటన్లు నొక్కారు. ఒక బటన్ నొక్కితే రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరి అకౌంట్లకు పోయి డబ్బులు పడింది. దాంట్లో ఎవరికి లంచం రాదు, దాంట్లో అవినీతి జరిగే అవకాశం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవి బటన్లు నొక్కకుండా కేవలం రాజధాని పేరుతో 1,00,000 కోట్ల పైగా దాంట్లో పెట్టి ఈరోజు దోచుకునే కార్యక్రమంతో ఏ విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ రద్దు చేసి, మొబిలైజేషన్ ఫండ్తో ముందుకు వెళ్తున్నాడో చిన్నపిల్లోడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఎవరో ఏదో చెప్పేస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా 9% అమ్మకాలు పెరిగాయి. మళ్ళా పొట్టగొడుగుల్లాగా ఏ విధంగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. స్కూల్ లేదు, గుడి లేదు, రెసిడెన్షియల్ ఏరియా లేదు, విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి తాగిన వాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా రేపులు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ, ఈ మధ్యలోనే ఎంతమంది మీద కత్తి దాడులు జరిగాయి మనమే చూసాం. ఎన్ని గృహంలో పిల్లల మీద దాడులు జరిగాయి మనం చూసాం. నిన్న నగిరిలో, విజయపురంలో ఎస్సీ కాలనీలో దూరి పాపం జనాల్ని కొట్టారు తాగేసి వాళ్ళు. కేసు పెడితే టీడీపీ వాళ్ళది షాపు కాబట్టి వాళ్ళని లోపల కూర్చోబెట్టుకొని మా వాళ్ళని బయట పెడతారు. ఇదే జరుగుతుంది. ఎక్కడ లిక్కర్ షాపులు ఇచ్చారో అక్కడ మొత్తం బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇచ్చి ఆడవాళ్ళు అటు ఇటు నడవలేని పరిస్థితి. ఈరోజు ఈ 11 monthsలోనే విమెన్ మీద ఎన్ని హత్యలు, అత్యాచారాలు, ఎన్ని రకాల ఘోరాలు మనం రోజు చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ కాదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆడవాళ్ల తాళులు కాపాడే విధంగా, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా ఆయన ఎంతో గొప్పగా ఆలోచించి చేస్తే వాటిని ఎత్తేసి మళ్ళీ మేము లిక్కర్ స్కామ్ చేశామని మా లీడర్ల మీద కేసులు పెట్టి, దొంగ కేసులు, ఈరోజు విచారణ పేరుతో మీరు నీతిమాలిన రాజకీయాలు చేస్తుంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము న్యాయం పరంగా పోరాటం చేస్తాము, కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రాబ్లం వస్తుందో అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం అనేది మనం చూసాం. కానీ ఈ మధ్యకాలంలో మరి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని చెప్పారు. మొన్న నేను ఆ విషయం గురించే మాట్లాడితే పాపం వాళ్ళ కొడుకు విషయంలో మాట్లాడానని దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం మీరు చూశారు. ఎప్పుడూ నేను చెప్తాను, భగవంతుడితో పెట్టుకోకూడదు. రాజకీయం కోసం భగవంతుడిని వాడుకుంటే భగవంతుడు మూడో కన్ను తెరిస్తే ఎలాంటి వాడైనా కూడా కష్టాలు చూడాల్సిన పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది.